కృత గంగోదక స్నానం శ్రుత భారత సత్కథం అర్చిత అచ్యుత పాదాబ్జం దినం కల్పశతాధ్వరం అని. అంటే ఏ రోజైతే కృత గంగోదక స్నానం, ఏదైనా ఒకరోజు మనం గంగా స్నానం చేసి, గంగా స్నానం ఒక పుణ్యమైనటువంటి తీర్థంలో స్నానం చేసి, శృత భారత సత్కథం మంచి ధర్మాలను తత్వాలను మనకి చెప్పేటటువంటి మహాభారతాదులని శ్రవణం చేసి, మహాభారతం, రామాయణం, భాగవతం మొదలైనటువంటి పురాణ ఇతిహాసాదులని శ్రవణం చేస్తే, అలాగే అర్చితాచ్యుత పాదాబ్జం భగవంతుణ్ణి విశేషంగా ఆరాధిస్తే అటువంటి రోజు దినం కల్పశతాధ్వరం 100 కల్పముల కాలం ఒక పెద్ద యాగాన్ని చేస్తే దాని ద్వారా ఎంత ఫలం కలుగుతుందో అంత ఫలం. ఏ రోజైతే మనం అత్యంత పవిత్రమైన తీర్థంలో స్నానం చేసి రామాయణాదులను మహాభారతాదులను పఠించి భగవద్ధ్యానంలో గడిపితే ఆ రోజు, ఆ ఒక రోజు 1000 కల్పముల కాలం ఒక పెద్ద యాగాన్ని చేస్తే ఎంత ఫలం లభిస్తుందో అంత ఫలాన్ని ఆ ఒక రోజు మనకిస్తుంది.